పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో వరుసగా ఘటనలపై సీఎం విజయ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరుణాచలంపై ఫోకస్ పెట్టాలని పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో సీఎం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరుణాచలంలో వరుసగా ఘటనలతో పాటు తాజాగా ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో అరుణాచలం వ్యవహారం విజయ్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో అరుణాచలం ఘటనపై విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, విజయ్ సీఎం అయ్యాక తొలి సంతకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ విజయ్ సీఎం అయ్యాకే మహిళలపై వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. ఇది విజయ్ ప్రభుత్వంపై ఎలాంటి ఎఫెక్ట్ పడనుంది? దీనిపై విజయ్ ఎలా స్పందించబోతున్నారు? అరుణాచలంలో జరిగినటువంటి రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ అంటే సామూహికంగా అత్యాచారం చేయడం, అందులోనూ 48 గంటల్లో ఇద్దరు మహిళల మీద, అందులోనూ భక్తుల మీద జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా తమిళనాడు ప్రభుత్వం ఉలిక్కిపడిందనే చెప్పాలి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తాను చేసినటువంటి 4 సంతకాల్లో రెండవ సంతకం మహిళల భద్రతకు సంబంధించినటువంటిది. ఆ ఫైల్ మీదే సంతకం చేశారు. అంటే ఎక్కడా కూడా ఈవ్టీజింగ్ కానీ, లేదంటే ఇలా అత్యాచారం కానీ, కిడ్నాప్స్ కానీ ఇలాంటివి జరగకుండా మహిళలకు భద్రత పెంచే అంశం మీద చాలా సీరియస్ గా తమ ప్రభుత్వం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ లాంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఆయన సంతకం చేసినటువంటి పరిస్థితి. అయితే విజయ్ సీఎం అయిన నెల రోజుల వ్యవధి లోపలే, అందులోనూ దక్షిణ భారతదేశంలోనూ ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాల్లో ఒకటిగా ఉన్న పుణ్యస్థలమైన అరుణాచలంలోనే భక్తుల మీద ఇలాంటి సామూహిక అత్యాచారాలు జరగడం, అందులోనూ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తుల మీదే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారిందనే చెప్పాలి. రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అంటే 10 ఏళ్ల బాలిక మీద ఒక వ్యక్తి అత్యాచారం చేసినటువంటి ఘటన మీద నేరుగా ముఖ్యమంత్రి హోదాలో కాకుండా తాను కూడా ఒక తండ్రిగా, తనకు కూడా ఒక కుమార్తె ఉంది, ఆ పాప మీద జరిగినటువంటి ఈ అఘాయిత్యం ఎవరు కూడా తట్టుకోలేరు, ఆ పాప ఎంత వేదన అనుభవిస్తుంది, తండ్రిగా తనకు ఆ పెయిన్ తెలుసు అనేటువంటి ఉద్దేశంతో విజయ్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ కూడా చేశాడు. ఆ తర్వాత వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మీడియా ముందుకు తీసుకొచ్చే క్రమంలో కూడా వాళ్ళు సీరియస్ గా వ్యవహరించకుండా చాలా జోవియల్గా ఉంటూ, ఫన్నీగా ఉంటూ నవ్వుతున్నటువంటి ఆ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆ తర్వాత నవ్వుతున్నటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సీఎం విజయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒక పాపకు ఇంత దారుణం జరిగితే ఆ ఘటన మీద నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆ విషయాన్ని మీడియాకు చెప్పేటువంటి క్రమంలో నవ్వు ఎలా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశమంతా కూడా ఈ ఇన్సిడెంట్ మీద కదిలింది. వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే విజయ్ కూడా సీరియస్ గా తీసుకొని ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు. సో ఇలా మహిళల మీద జరుగుతున్నటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు, చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకొని రియాక్ట్ అవుతున్నారు సీఎం విజయ్. అలాంటిది ఇప్పుడు ఏకంగా భక్తులకు సంబంధించినటువంటి వారి మీదే ఈ విధంగా సామూహికంగా అత్యాచారం జరగడం, అందులోనూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా దాదాపు 8 మంది ఒక్కొక్క ఇన్సిడెంట్ లో అత్యాచారం చేయడం, అందులో కూడా ఒక వ్యక్తి మైనర్ కూడా ఉండడంతో ఈ విషయం మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కదిలించింది. అందులో 48 గంటల్లోనే రోజు మార్చి రోజుల్లోనే 2 ఇన్సిడెంట్స్ జరగడం, అందులో భక్తులు ఎవరైతే కాలినడకన చేస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేసి మరి అక్కడికి వేరే చోటుకు తీసుకెళ్లి అత్యాచారం చేయడం, ఆ తర్వాత వాళ్ళని వీడియోస్ తీసి నగ్నంగా ఉన్నటువంటి ఆ వీడియోస్ ని తీసి వాటిని తిరిగి మళ్ళీ వాళ్ళకే పంపించేంత దారుణంగా అక్కడ వాళ్ళు ఉన్నారు, క్రైమ్ చేస్తున్నటువంటి నిందితులు ఉన్నారు. ఈ దుర్మార్గుల్ని ఏం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వ్యక్తమవుతుంది. సో ఇప్పటికే సీఎం విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. ఒక 5 టీమ్స్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డీజీతో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ తో, స్థానికంగా ఉన్న లోకల్ పోలీసులతో కూడా ఆయన మానిటరింగ్ చేశారు. ఇక మీద జీరో టాలరెన్స్, అంటే ఎక్కడ కూడా మహిళలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో చిన్న శాతం కూడా నిర్లక్ష్యం లేకుండా వ్యవహరిస్తాం. తమ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది. భద్రత విషయంలో ఏ మాత్రం కూడా రాజీ అయ్యే ప్రసక్తే లేదు. ఇందులో పోలీస్ ఆఫీసర్స్ చాలా సీరియస్ గా వ్యవహరించాలి. మిగిలినటువంటి అంటే 11 మందిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం సో ఇప్పటికే అక్కడ మొత్తం ఆ 2 ఇన్సిడెంట్ లో పాల్గొన్నటువంటి
ఆ 11 మందిని ఐడెంటిఫై చేశారు. ఆ 11 మందిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 8 మందిలో ఒక వ్యక్తి మైనర్ బాలుడిగా ఉన్నారు. సో వీళ్ళందరిని కూడా విచారిస్తున్నారు. తమ స్టైల్‌లో పోలీసులు ఓటింగ్ కూడా ఇస్తూ అంటే ఈ 2 ఇన్సిడెంట్స్ ఏనా? వీటికి ముందు కూడా గతంలో ఇదే విధంగా వీళ్ళు చేశారా? అంటే కేవలం ఇప్పుడు ఈ మహిళలు వచ్చి నేరుగా పోలీసులకు కంప్లెయింట్ చేయడం ద్వారానే ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఇలా గతంలో కూడా ఇదే విధంగా జరిగాయా? అంటే మొత్తం అరుణాచలం ఆ గిరి చుట్టూ, కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ నడక మార్గం అంతా కూడా. అంటే నడక మార్గం అంటే అది నార్మల్ తార్ రోడ్డే ఉంటుంది. రెగ్యులర్‌గా వెహికల్స్ వెళ్తాయి. రాత్రి సమయంలో ఎండవేడిమి ఉండదు కాబట్టి భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ముక్తి మార్గం దొరుకుతుంది. దేవదేవుడు శివుడి నుంచి ఆశీస్సులు పొందుతామనేటువంటి ఉద్దేశంతో ఎంతో భక్తితో చాలా మంది మహిళలు కుటుంబాలతో సహా యువతులు, అమ్మాయిలు చాలా మంది అక్కడ ఒంటరిగానే గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఎందుకంటే శైవ క్షేత్రం, పుణ్యక్షేత్రం, దేశంలోనే పేరొందినటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి చోట ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దారుణాలు, ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయని ఎవరు కూడా కల్లో కూడా ఊహించరు. అలాంటి భక్తుల మీద ఈ విధంగా చేస్తారనేటువంటి ఆ పరిస్థితిని ఎవరు కూడా ఆలోచన కూడా చేయరు. సో అందుకే అందరూ కూడా ఏ టైం అయినా కూడా రాత్రి సమయమైనా, వేకువజామునైనా, అర్ధరాత్రి అయినా ఎవరైనా కూడా ఒంటరిగా అయినా సరే కూడా అక్కడ గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ వస్తుంది. అయితే అక్కడికి వెళ్తున్న వారిలో ఎక్కువ మంది మెజారిటీ భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి వారే ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఒక్క తమిళనాడు రాష్ట్రాన్నే కాకుండా పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. చాలా మంది అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు, పూజించే వాళ్ళు, అలాగే రీసెంట్ గా ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా మన ప్రవచనకర్తలు అంటే చాలా మంది గరికపాటి కావచ్చు, లేదంటే చాలా మంది ప్రవచనకర్తలందరూ కూడా అరుణాచలం యొక్క విశిష్టతను, అరుణాచలంలో అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆ పుణ్యం గురించి సో వాళ్ళు చెప్పినటువంటి ఆ ప్రవచనాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. కాబట్టి ఆ రీల్స్ ని, ఆ వీడియోస్ ని, ఆ ప్రవచనాలను చూసినటువంటి చాలా మంది భక్తులందరూ కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి చాలా మంది కూడా లక్షల సంఖ్యలో అక్కడికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అక్కడే భద్రత లేదు. అక్కడ కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తుల మీదే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఇక మీదట ముందు ముందు కూడా అక్కడికి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది తమిళనాడు ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. మరొక వైపు కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటంటే అక్కడ అరుణాచలంకి వెళ్ళేటువంటి అంటే అక్కడ ఆ ప్రాంతాన్ని తిరువన్నామలై అని పిలుస్తారు తమిళనాడులో స్థానికంగా. గతంలో దాని పేరు ఆ పుణ్యక్షేత్రం, ఆ ప్రాంతం పేరు అరుణాచలం అనేది ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో అరుణాచలంగానే ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. ఈ ప్రాంతానికి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వస్తున్నారు. లోకల్‌గా తమిళియన్స్ వచ్చేటువంటి భక్తుల సంఖ్య తక్కువ. ముఖ్యంగా అన్నిటికంటే కూడా గిరి ప్రదక్షిణ చేసేటువంటి వారు ఎక్కువగా దాదాపు 70-80% మంది తెలుగువారే ఉన్నారు కాబట్టి, అందుకే అక్కడి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. దాదాపు 14 కిలోమీటర్లుంటే 14 కిలోమీటర్లు ఎక్కడా కూడా పోలీసు పహరా అనేది ఉండదు. ఎక్కడా కూడా అక్కడ సెక్యూరిటీ గాని, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ కనీసం బీట్ కానిస్టేబుల్స్ కూడా కనిపించరు. ఎందుకంటే అక్కడికొచ్చే భక్తులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు అవ్వడం వల్ల అందుకే అక్కడ అశ్రద్ధ వహిస్తున్నారు. నిర్లక్ష్యంగా ప్రభుత్వాలన్నీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. అక్కడికి వెళ్ళేటువంటి తెలుగువారి మీద చాలా మంది అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైనా టెంపుల్‌కి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, లోకల్‌గా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా కూడా ఉంటారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు విజయ్‌కి ఇదొక సవాల్‌గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ గెలుపులో కూడా కీలకంగా ఇక్కడ తెలుగు ఆనవాళ్ళుండి, తెలుగు మూలాలున్నటువంటి చాలా మంది ఓటర్స్ అందరూ కూడా అక్కడ వెళ్లి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు విజయ్‌ని గెలిపించారు కాబట్టి ఇప్పుడు అలాగే విజయ్‌ని అభిమానించేటువంటి వారందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఉన్నారు కాబట్టి విజయ్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించారు. అందుకే ఆయన రియాక్ట్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు పట్టుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు పట్టుకున్నటువంటి నిందితులు ఉన్నారో, ఇంత దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో, భక్తుల మీదే గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తుల మీదే ఈ విధంగా సామూహికంగా అత్యాచారం చేయడం లాంటి ఘటన గతంలో కూడా ఎక్కడ పెద్దగా జరగలేదు. అంటే సామూహిక అత్యాచారాలు జరిగాయి, క్రైమ్స్ జరిగాయి కానీ ఎక్కడో మారుమూలో వేరే చోట్ల రకరకాల చోట్ల జరిగి ఉండొచ్చు. కానీ పుణ్యస్థలంలో, పుణ్యక్షేత్రంలో, గుడి ప్రాంతంలో, గుడికి దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలినడకన ఏదైతే గిరి ప్రదక్షిణ చేసేటువంటి ఈ ప్రాంతంలో అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తుల మీదే ఇలాంటి అఘాయిత్యాలు జరగడం అనేది బహుశా దేశ చరిత్రలో
ఇది అత్యంత అరుదైనటువంటి ఘటన కాబట్టి సో ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి డిమాండ్ అయితే పెరుగుతుంది. అటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే అక్కడ విమర్శిస్తున్నారు. విజయ్ మీద కౌంటర్లు వేసేటువంటి పరిస్థితి. అక్కడ మీడియాలోను సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విజయ్ దీని మీద సీరియస్ గా తీసుకొని ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వారిని వాళ్ళ మీద యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవాలి, అవసరమైతే ఎన్కౌంటర్లు కూడా చేయాలనేటువంటి ఒక డిమాండ్ మహిళల వైపు నుంచి అక్కడ తమిళనాడులోను తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుందనే చెప్పాలి. మరొక విషయం కూడా చెప్పాలి దీపిక, విజయ్కి ఓటింగ్ పెరగడానికి, విజయ్కు ఆ స్థాయిలో గెలుపు రావడానికి కీలకం అక్కడ యువత, అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు కాబట్టే ఊహించిన విధంగా విజయ్కి ఈ విజయం సాధ్యమైంది. అనూహ్యంగా అటు అక్కడ సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా చెప్పలేనటువంటి ఎవరు కూడా ఇవ్వలేనటువంటి రిజల్ట్ ని ఈ స్థాయిలో అక్కడ ప్రజలు ఓటర్లు ఇచ్చారంటే అందులో కీలకమైనటువంటి పాత్ర మహిళలది కాబట్టి సో ఖచ్చితంగా విజయ్ మీద ఆ ఒత్తిడి ఇప్పుడు పెరుగుతుంది. విజయ్ ఏం చేయబోతున్నారు? సో అరుణాచలం మీద ఫోకస్ పెట్టాలి, భద్రతను పెంచాలి, సెక్యూరిటీని పెంచాలి, భక్తుల మనోభావాలను గౌరవించాలి, అక్కడ ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అరుణాచలం ఇష్యూ సీఎం విజయ్ కి చాలా సవాలుగా మారిందని చెప్పవచ్చు దీపిక. ఇక ఈ ఘటనతో అయినా గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీ కెమెరాలు కానీ పోలీస్ పెట్రోలింగ్ కానీ మహిళా భద్రత చర్యలు పెంచే దిశగా ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీపిక. అంటే ఈ 2 ఇన్సిడెంట్స్ కంటే ముందు గతంలో కూడా అక్కడ చాలా క్రైమ్స్ జరిగాయి. కొన్ని నెలల కిందట మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన, తెలంగాణకు సంబంధించినటువంటి యాదాద్రి జిల్లా ప్రాంతం, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఒక యువకుడు సో ఒక్కడే ఒంటరిగానే అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తుండగా కొంతమంది దొంగలు అక్కడికి నేరుగా గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఆ అబ్బాయి మీద బైక్ లో వచ్చి అటాక్ చేయడం, కత్తితో పొడిచిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాగును అలాగే నగదును కూడా దొంగిలించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్తూ అత్యంత కిరాతకంగా వాళ్ళని అటాక్ చేయడంతో, పొడవడంతో, కత్తితో దాడి చేయడంతో అతను ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. సో అప్పట్లోనే ఇది ఒక సంచలనంగా మారింది. అయినా కూడా అక్కడ ప్రభుత్వాలు, అధికారులు హత్య జరిగింది, భక్తుల మీద హత్య చేసినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? కేవలం తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి గిరి ప్రదక్షిణ చేసే వారందరూ కూడా తెలుగు వాళ్లే కాబట్టి, స్థానికుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి తెలుగు వాళ్ళ మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఇప్పుడు అందరిలో కూడా అక్కడికి వెళ్తున్నటువంటి ఆ భక్తుల్లో అభిప్రాయం అయితే పెరుగుతుంది. ఇది విజయ్ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా మారకముందే ప్రభుత్వం అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దారి మార్గంలో కూడా అంటే పెద్ద ఎత్తున సీసీటీవీలను బిగించాలి. అన్నిటికంటే కూడా ప్రజల్లో, ముఖ్యంగా అక్కడికి వచ్చేటువంటి భక్తుల్లో వాళ్ళలో ఆ విశ్వాసాన్ని పెంచాలి. ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత, లేదంటే ఈ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. ఎందుకంటే 14 కిలోమీటర్లు ఆ దేవుడి మీద భక్తితో నడవడం అంటే అంత ఆషామాషిగా ఉండేటువంటి వ్యవహారం కాదు. అలాంటి భక్తులు అంత విశ్వాసంతో అక్కడికి వెళ్తుంటే, అక్కడికి వెళ్ళిన వారి మీద ఈ విధంగా దుర్మార్గులు ఇంత అఘాయిత్యానికి పాల్పడుతున్నారంటే ఇక భవిష్యత్తులో ముందు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు మనం అక్కడికి వెళ్ళడం? ఇలాంటి వార్తలు చూసినప్పుడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అక్కడ మహిళలకు భద్రత లేదు, ఎవరికి అక్కడ కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తుల మీద ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే వాయిదా వేసుకుందామేమో అనేటువంటి ఒక భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇది ఖచ్చితంగా ఒక మచ్చగా మారక ముందే విజయ్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ కూడా పెరుగుతుంది. సో దీని మీద ఏ విధంగా విజయ్ ఇమీడియట్ గా నిర్ణయం తీసుకుంటారో కూడా అందరూ కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని టీమ్స్ ని ఏర్పాటు చేశారు, పోలీసుని అలర్ట్ చేశారు. సో ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా విజయ్ ఏం చేయబోతున్నాడు, విజయ్ అరుణాచలం మీద సీఎం విజయ్ ఏ విధంగా ఫోకస్ పెట్టబోతున్నాడు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మహిళల భద్రత, భక్తుల రక్షణ విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా, ఎంత కఠినంగా స్పందిస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సీఎం విజయ్కు ఇది కేవలం శాంతి భద్రతల అంశం మాత్రమే కాదు, ఆయన పాలనా సామర్థ్యానికి కూడా ఒక పెద్ద పరీక్షగా మారింది. ఈ కేసులో ప్రభుత్వం తీసుకునే చర్యలపై భక్తులు, ప్రజలు, రాజకీయ వర్గాల చూపు నిలిచింది.
ధన్యవాదాలు.